అమరావతికి త్వరలో రాబోతున్నామని ఐబీఎం ఆల్రెడీ ప్రకటించింది. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ఏక్యూసీసీలో 133 క్యూబిట్ 5K గేట్స్ సామర్థ్యం ఉన్న క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటుకి ఐబీఎం సంస్థకు అనుమతిస్తూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉత్తర్వులు ఇచ్చింది. గత నెల 20న సీఎం అధ్యక్షతన జరిగిన రాష్ట్ర క్వాంటమ్ మిషన్ సమావేశంలో బోర్డు తీసుకున్న నిర్ణయానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కంప్యూటర్ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి పెట్టుబడి అవసరం లేకుండా ఐబీఎం సొంత ఖర్చుతోనే ఏర్పాటు చేయబోతుంది. ఆ సంస్థ క్వాంటమ్ వ్యాలీలో 2000 చదరపు అడుగుల విస్తీర్ణాన్ని చదరపడికి ₹30 చొప్పున అద్దెని ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్రంలోని విద్యా సంస్థలు, ప్రభుత్వ సంస్థలు ఏడాదిలో 365 గంటల క్వాంటమ్ కంప్యూటర్ను ఉచితంగా వినియోగించుకునేందుకు ఐబీఎం అంగీకరించింది. అంతరాయం లేకుండా విద్యుత్తు, అధునాతన శీతలీకరణ వ్యవస్థను మాత్రం ప్రభుత్వం కల్పిస్తుంది. ఈ మేరకు ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రానికి క్వాంటమ్ కంప్యూటింగ్, డీప్ టెక్నాలజీ ఆవిష్కరణ సాంకేతికతల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించడం, దీనికి సంబంధించిన వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక DPRని పరిశీలించిన మీదట 50 ఎకరాలను కేటాయించేందుకు CRDAకి ప్రభుత్వం అనుమతించింది. వ్యాలీ పర్యవేక్షణకు అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ పేరిట ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసింది. సంస్థ బోర్డు సమావేశాలు నిర్ణయించిన మేరకు క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటుకి ఆసక్తి ఉన్న కంపెనీల నుండి ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన ఇచ్చింది. బెంగళూరుకి చెందినటువంటి Q5AI సంస్థ తయారు చేసిన క్వాంటమ్ కంప్యూటర్ను అమరావతిలోని నిట్ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దాని ఏర్పాటుకై 6 కోట్లని విట్టు భరిస్తుంది. ఎలాంటి అద్దె, వినియోగ ఛార్జీలను సంస్థ చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం పేర్కొంది.